వంగవీటి మోహన్ రంగా గారికి అంత పేరెలా వచ్చింది? ఎందుకంటే ఇప్పటి తరానికి చాలా మందికి వంగవీటి మోహన్ రంగా పేరైతే తెలిసుండొచ్చు గానీ, ఎవరైతే ముఖ్యంగా కాపు సోదరులు, సామాజిక వర్గం ఆయన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం మొన్నటి వరకు చేశారో, వాళ్ళలో వంగవీటి మోహన్ రంగా పేరు విని ఉంటారు గానీ, ఆయన వై ఎందుకు వంగవీటి మోహన్ రంగా అంతగా పేరొచ్చిందంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. సో, మీలాంటి ఆయనతో నడిచిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కులు ప్రభుత్వము కాలరాస్తున్నటువంటి సందర్భంలో, దాని మీద పోలీసు దమనకాండ కొనసాగించినటువంటి తరుణంలో, నేనున్నాను అని చెప్పని సామాన్యులకి, లేపోతే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ గూడా నేనున్నాను అని చెప్పని ఆయన ఒక శక్తి కింద విజయవాడ నగరంలో ఆయనున్నాడు. 83 నుంచి 85 వరకు గూడా పోలీసు ఆ రోజుల్లో పోలీసు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నగరంలో ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి సమస్య కానివ్వండి, అలాగే పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కి సంబంధించినటువంటి, అలాగే శిరోముండనం అని చెప్పని ఒక పోలీసులు ఒక మహిళకి విజయవాడలో శిరోముండనం చేస్తే ఆ ఇష్యూని గాని, ఎక్కడైనా సరే బలహీనులు, సామాన్యులు ఇబ్బంది పడేటటువంటి ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఆయన నేనున్నాను అని చెప్పని ఒక శక్తి కింద, ఒక ఫోర్స్ కింద ఆ రోజుల్లోనే ఆయన ఒక ఉద్యమ బాట పట్టి ప్రభుత్వం మీద చేయటం జరిగింది. కాబట్టి ఆయనకి ప్రజలందరూ గూడా మా లీడరు, పీపుల్స్ లీడరు, ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు అని చెప్పని ఆయనకంత